నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను నా ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడే చెట్ల కాడ నుంచి అయితే ఇంటికొచ్చాననమాట. ఇంకా రాగానే ముందైతే వాకిలైతే ఊడ్చుకుంటున్నా. అంటే ఈరోజు కాయల కోసంలండి. దొండకాయలు, మిరపకాయలు 2 కోసామనమాట. పొద్దుననగా వెళ్ళాము. ఇంకా ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. మా వారేమో గోతలైతే చారేసుకుంటున్నారు ఇంటికి. ఉదయమైనా, సాయంత్రమైనా నాకు ముందైతే ఇల్లు, వాకిలి మొత్తం కూడా నీట్‌గా తుడుచుకుంటాను. తుడుచుకున్న తర్వాతనే మిగతా అంట్లు కడగడం గానీ, మిగతా పనులైతే స్టార్ట్ చేస్తాననమాట. ఎందుకంటే ఇల్లు నీట్‌గా ఉంటే మిగతా పనులన్నీ కూడా ఆటోమేటిక్‌గా చేయాలన్న ఇంట్రెస్ట్ వచ్చిద్ది కదా! సో, అందుకని ముందు ఇల్లునైతే నీట్‌గా చేసుకుంటాను. ఇల్లంతా కూడా నీట్‌గా తుడిచేసుకున్న తర్వాత బయట కూడా మొత్తం చుట్టూ వరండా అంతా కూడా శుభ్రంగా తుడుచుకుంటున్నా. ఇదివరకైతే ఇది కట్టక ముందైతే మొత్తం ఇసుకనమాట. అవతల వైపున కనిపిస్తుంది కదా! సైడ్‌న చిన్న గోడ అది కూడా ఉండేది కాదనమాట. ఇంకా ఇసుకంతా కూడా అటు వెళ్ళిపోవడం, నీళ్ళు పట్టేసరికి లేదంటే మొత్తం కూడా పంచంతా పద్దాక ఊడ్చుకోవడమే పనయ్యేది. పెద్ద పాప అన్నప్రాసనప్పుడు అమ్మ వాళ్ళందరూ వస్తున్నారని చెప్పి అప్పుడైతే ఇంకా ఇదంతా చుట్టూ అయితే వరండా అయితే కట్టించాము. అంతకుముందు మొత్తం ఇసుకే. ఇలా ఊడుస్తుంటేనేమో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. మీరు చాలా కామెంట్స్‌లో అడిగారు కదా! సో, ఇప్పుడైతే చూసేయండి. దీని గురించి ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. ఎదుగమ్మా ఎవ్వరు లేరు, బావ కూడా లేడు. ఇదిగో పిల్ల, అదేం పాము కరిసిద్దా? మళ్ళీ చీకటితో ఇటు నుంచే వచ్చింది ఉదయము. బతికే ఉంది జారుతుంది. గుండె ఎదురు పిల్లలు తిరిగేది వదిలేసామంటే అదే దీని మీద. ఒక్క క్షణానికి నిజంగా గుండె ఎదిరిపోయింది. అసలు ఎవరు లేనప్పుడు ఇలాంటివి కనిపించితే నాకు అసలు ఏం చేయాలో కూడా తోచదనమాట. గుండె లబ్డబ్ కొట్టేసుకునేది. ఇంకా మా తాతయ్య కానీ మా వారు అట్లా ఎవరైనా ఉంటే పర్వాలేదు. వాళ్ళేమో ఇప్పుడే బయటకు వెళ్ళిపోయారు. ఇంక నేను ఒక్కదాన్ని ఉన్నా. పాముని చూసేసరికి ఇంకా పాము పాము అని గట్టిగా అరిచేసరికి పక్కన ఉన్న మావయ్యని పిలుస్తాను, ఆయన వచ్చారు. కాకపోతే ఆయన మెడలో పాము తోడు ఉందనమాట, కొట్టకూడదు. ఇంకా అదిగా కర్ర తీసుకొచ్చారు కదా! ఆ కర్రతోనేమో తోక మీద పెట్టి వెళ్ళిపోకుండా పట్టుకున్నారనమాట. ఇంతలో మా తాతయ్య కానీ మా అన్నయ్య కానీ ఉన్నారని వెళ్తేనేమో మా పెద్దమ్మ వచ్చింది. వాళ్ళు ఎవరూ లేరు. మా పెద్దమ్మ వచ్చి కొట్టేసింది. అంటే మ్యాట్ ఆరబెట్టాననమాట పక్కన గోడ మీద. ఆ మ్యాట్ ఏమో 2 డేస్ నుంచి తీయలేదు, అట్టానే వదిలేసాను. ఇంకా నాకు ఎప్పుడు కూడా అలాంటి మ్యాట్లు తీసేటప్పుడు అంటే ఆరబెడతాలే అప్పుడప్పుడు. అట్ట తీసేటప్పుడు కాళ్ళకాడ జెర్లు తగులుతాయేమని చెప్పి చూస్తుంటాను. అలా పరాకం చూసేసరికి అది పాము పిల్లనమాట, చిన్నది. చుట్టేసుంది. నేను చూసేటప్పటికి ఇంకా అరిసి అంటే అరుస్తాను కదా! అరిచేసరికి కిందకి దిగిపోయింది. ఇంకా కొంచెం దూరం వెళ్లి ఇంకా అక్కడి నుంచి వెళ్ళట్లేదు. అలానే ఉండిపోయిందనమాట. నేనేమో వీడియో అయితే షూట్ చేసుకుంటాన్నా. కానీ ఇంతలో ఆ పాము కనిపించేసరికి ఇంకా వీడియో తీసేటప్పుడు కూడా నాకు షివరింగ్ వచ్చేసిందనమాట. వీడియో కూడా తీయలేకపోయాను. ఇంకొకసారి అసలు కాలిమేటలు ఏవి కూడా అసలు గోడ మీద ఆరబెట్టకూడదు. నిజంగా ఈ మధ్య ఎక్కువగా పాములు అందరూ కనబడుతున్నాయనే చెప్తున్నారనమాట. మా పిల్లలేమో ఎట్ట పడితే అట్ట చీకటని కూడా అనుకోకుండా తిరుగుతుంది. చిన్నదై మరీను, పెద్ద వెళ్ళదు కానీ సాత్వికని అస్సలు కంట్రోల్ చేయలేము. అందుకే ఇంకా మా అన్నయ్య వాళ్ళైతే ఒక్కోసారి ఇంట్లో పెట్టి తలుపు వేసేసేస్తారనమాట. జైల్లో పెట్టినట్టు అలా ఉండిద్ది దాని అల్లరి. కానీ చాలా భయమేసేసింది. సో, మొత్తానికి పాముని కొట్టేశాక కొంచెం ధైర్యం వచ్చింది. లేదంటే ఇంకా అదే ధ్యాస ఉండిపోయిద్దనమాట. అంటే పిల్లలున్నారు కదా! మళ్ళీ అదొక భయమేసిద్దనమాట. ఎక్కడ మళ్ళీ ఇంట్లోకి వచ్చిద్దో అని. కాకపోతే ఏంటంటే ఇంకా తప్పదనమాట. చుట్టూ పంట పొలాలు కదా! ఇంకా పంట పొలాలు అయినప్పుడు ఇంకా అవి ఉన్న చోటే మేము ఉంటున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మేమే చూసుకొని ఉండాలి. చాలామంది కామెంట్స్‌లో అడిగారు కదా! పాములు రావా సిస్టర్, అసలు చుట్టూ గోడ కూడా లేదు కదా! భయం వేయదని. నిజంగా ఎంత భయమేసిద్దంటే, కాకపోతే ఏంటంటే శుభ్రంగా ఎప్పటికప్పుడు ఊడ్చుతూ ఉంటాను కదా! ఊడుస్తాను. అలానే కొంచెం జాగ్రత్తగా ఉంటానంతే. అసలు ఇంట్లోకైతే టైంకి కిటికీలు కూడా క్లోజ్ చేసేస్తాను. కిటికీలు కూడా ఉంచననమాట. తప్పదింకా అంతే, కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇంకా మా వారేమో ఈ విషయం చెప్పి నుంచి ఇంకా వెంటనే కారం సైడ్ వెళ్ళి పాము తల తీసుకొచ్చి పిల్లలకి అది కడతానులే అని అయితే అన్నారు.
పాముతాలుంటే పాములైతే కరవ్వనమాట. చాలా మంచిది. బాగా పనిచేస్తాయి మాకెళ్ళి. ఈరోజైతే మొత్తానికి ఇలా అయితే అయ్యింది. నిజంగా చాలా భయమేసింది. ఎప్పుడు కూడా నేను ఇంత దీనిగా ఇంటి వరకు రావటం అయితే చూడలేదనమాట. మా వారు కూడా చెప్పేసరికి షాక్ అయితున్నారు. కాకపోతే ఇంకా అంతే. ఇంకా నేనేమో పొయ్యి రాజేసి, రైనో ఏమో స్కూల్ నుంచి వచ్చిందనమాట. తనకి హోంవర్క్ ఏమిచ్చారని చూసి, హోంవర్క్ అయితే రాయమని చెప్పి నేనేమో అంట్లు కడగడానికైతే వెళ్ళాను. అంట్లయి బయట పెట్టేసాననమాట. ముందే నీళ్లు వేసి నానబెట్టేసాను. తర్వాత పొయ్యి రాజేసిన తర్వాత ఎందుకంటే గిన్నెలు కడిగినంత సేపు నీళ్ళు కాగుతాయి కదా! అందుకని ముందు పొయ్యి రాజేసి మిగతా పనులు చేస్తాను. పిల్లలకేంటంటే మళ్ళీ పొద్దుగూకే వరకు నీళ్ళు పోయకపోయినా సరే మా తాతయ్య వాళ్ళు తిడతారనమాట. చిన్న పిల్లలు కదా! మళ్ళీ చలేసిద్ది. కొంచెం పెందలకాడ చేసుకుంటే మంచిది కదా! అని అయితే అంటుంటారు. అందుకనే కొంచెం పెందలకాడ నీళ్ళైతే కాచేసాను. అది కాకుండా ఏంటంటే వాతావరణం కూడా 3 డేస్ నుంచి కొంచెం కూల్‌గా ఉందనమాట. అందుకు కొంచెం పెందలకాడే పనులన్నీ కూడా చేసుకుంటున్నా. ఈరోజు చెట్ల కాడ నుంచి కూడా కొంచెం 5:30, 5కే వచ్చేసాననమాట. అలా మధ్య అయితే టైం అయ్యిద్ది. వచ్చేసాను ఇంటికి. అందుకనే ఈవినింగ్ పనులు కూడా కొంచెం త్వరగా అయితే అయిపోయాయి. లేదంటే నేను ఎప్పుడు కూడా ఇంట్లో పని చేసేసరికి నైట్ అంటే చీకటి పడిపోయిద్దనమాట చాలా వరకు. కానీ చెట్ల కాడ నుంచి కొంచెం పని త్వరగా అయ్యి ఇంటికొస్తే మాత్రం త్వరగా అయిపోయిద్ది. ఎక్కడ బద్ధకించననమాట. ఇంకా పనంతా కూడా ఒకదానికొకటి నేరుగా చేసేసుకుంటాను. తర్వాత కిచెన్ అంతా కూడా నీట్‌గా అయితే ఒకసారి తుడిచేసుకొని గిన్నెలన్నీ కూడా కడిగేసాను కదా! వాటన్నిటిని కూడా సర్దేసుకుంటున్నా. అలానే గిన్నెలు వదిలేసానంటే నైట్ టైం కదా! చుట్టూ మావి పంట పొలాలు కాబట్టి చిన్న చిన్న దోమలాంటి పురుగులొస్తాయన్నమాట. కిటికీలు వేసినా సరే వస్తుంటాయి. సో, అందుకు గిన్నెలేవి కూడా అట్టయితే ఉంచననమాట. ఎంత టైం అయినా సరే నైట్ కడిగిన గిన్నెలు మాత్రం చాలా వరకైతే ఇలా సెల్ఫ్‌లోనైతే సర్దేసుకుంటాను. దోమలంటే మళ్ళీ కుట్టే దోమలేమీ కావు. చిన్న రెక్క పురుగులాగా ఉంటాయన్నమాట. అవి కిటికీల్లోని కొంచెం గ్యాప్ కట్ వస్తుంటుంది కదా! ఆ గ్యాప్‌లో నుంచి అయితే వచ్చేస్తుంటాయి. అవేమో మళ్ళీ గిన్నెలేమైనా అలా పేర్చకుండా వదిలేసానంటే మొత్తం వచ్చి గిన్నెలో పడిపోతాయన్నమాట. మళ్ళీ మార్నింగ్ కడుక్కోవాల్సొచ్చిద్ది. అందుకే ఇలా అయితే వెంటనే సర్దేసుకుంటాను. ఇంకా కిటికీలు కూడా టైంకేసేయాలి చీకటి పడేసరికి. ఇంకా లేదంటే చెప్పనవసరమే లేదనమాట. ఏదో అనుకుంటారు చుట్టూ పంట పొలాలు జీవితం బాగుంటుందని. కానీ కొంచెం ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. అలానే ఎప్పుడూ ఉండవనమాట. ఎప్పుడో ఒక్కోసారయితే అట్టొస్తుంటాయి రెక్క పురుగులు. ఇంకా నైట్‌కైతే చపాతీ చేస్తున్నాను. మా వారేమో చపాతీ చేయమన్నారు. అది కాకుండా ఈ మధ్య 2 డేస్‌కి, 3 డేస్‌కి అట్లా అయినా సరే చపాతీ చేస్తున్నాననమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. నేనెప్పుడైనా చపాతీ చేస్తే అందులోనే జీలకర్ర కూడా వేసుకొనైతే కలిపేసుకుంటాను. జీలకర్ర, సాల్టు, ఆయిలు వేసి ముందు ఈ 3 బాగా కలిసేటట్టయితే కలుపుకుంటాననమాట. అంటే ఆయిల్ వేసాం కదా! ఆయిల్ కూడా మొత్తం పిండిలో కలిసిపోయినట్టయితే నీట్‌గా ఇలా అయితే మనం ఒత్తుకోవాలి. తర్వాతేమో కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కొంచెం థిక్‌గా అయితే కలుపుకుంటాను. ఇదే మనం కుకింగ్ ఛానల్స్‌లో చూసామంటే ఎవరి స్టైల్‌లో వాళ్ళు చపాతీ చెప్తా ఉంటారనమాట. అంటే టిప్స్ అట్లా ఇస్తుంటారు. కానీ నేనైతే నాకు తెలిసినంత వరకు నేను ఎక్కువగా ఇలానే చేసుకుంటాను. ఇంక ఇందులో ఎలాంటి టిప్స్ ఏముండవు. ఈ చపాతీలు ఎక్కువగా ఎప్పుడు తిన్నానంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత పత్యం చేస్తారు కదా! అప్పుడు బాగా తినేదాన్ననమాట. అంటే సిజేరియన్ కదా! కుట్లు త్వరగా మానుతాయంట. సో, అందువల్ల ఎక్కువగా ఇవే చేసి పెట్టేవాళ్ళు. మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి గోపాలు, మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి చాలా చేస్తాడు. వాడు చేస్తే తప్ప ఇంకెవ్వరు చేసినా నాకు నచ్చేవి కాదు. అంత బాగా చేసేవాడు. ఇప్పుడు సేమ్ నేనెలా చేస్తున్నానో నేను ఆడి దగ్గరే చూసి నేర్చుకున్నాననమాట. అంత చక్కగా వండుతాడు వాడు. పిండినైతే మూత పెట్టి పక్కన పెట్టేసి ఈలోపు పిల్లలకి స్నానాలు చేసేద్దామని చెప్పి పిల్లలకి నీళ్ళు తొరుకుతున్నా. మూత పెట్టకూడదన్నారు కదా! మూత ఎందుకు పెడతానంటే తొందరగా చల్లారిపోతాయి కదా! సో, అందువల్ల మాకెళ్ళి నేనే కాదు ఎవ్వరైనా సరే నీళ్ళు కాస్తే మూత పెట్టుకుంటాం. చుట్టూ గాలికి ఊరికనే చల్లబడిపోతాయన్నమాట. అందుకు ఇలా మూత పెట్టుకొని నీళ్ళు కాస్తానంతే. అందులో ఇంకేమీ లేదు. ఇంతలో మా వారు, మా అన్నయ్యేమో టైము 7, 7:30 మధ్య అయ్యిద్ది. చేపలు తీసుకొచ్చారు. వాళ్ళే చేసి తీసుకొచ్చారులెండి. ఇంకా నేను వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా ఉప్పు, కారం, పసుపు అయితే వేసి మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. అంటే మా వారేమో చేపల పులుసు పెట్టమన్నారనమాట. నేనేమో పొద్దున్న వండిన క్యాబేజీ కూర చాలా వరకు ఉంది. ఇప్పుడు చేపల పులుసు వండానంటే కూర అలా పడేయాల్సొచ్చిద్దనమాట. అందుకనే ఈ చేపలనేమో రేపు ఉదయం పులుసు పెట్టి ఇప్పటి వరకైతే ఓ 4 చేపలు ఏపుతాలండి అని అయితే చెప్పాను. ఇంకా సరే అయితే అన్నారు. ఉప్పు, కారం, పసుపు అయితే కలిపేసి కాసేపయితే మూత పెట్టేశాను. ఇంతలోని చపాతీలు అలానే కుర్మా కూడా చేసేసాననమాట. వీడియో అయితే తీయలేదు. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అయితే వస్తాయి చపాతీలు మాత్రం. అంటే మా వారు అదే టైంకి సెంటర్‌కి వెళ్ళాల్సొస్తేను ఫోన్ తీసుకువెళ్లారనమాట. ఇంకా వీడియో అయితే తీయటానికి కుదరలేదు.
చపాతీలు కూడా మా ఆయన వరకే చేశాననమాట. మాకేమో రైసు అలానే కూరుంది కదా! అందుకు రైస్ అయితే వండేసాను. అది కాకుండా కుర్మా కూడా కొంచెమే చేశాననమాట. మళ్ళీ ఎక్కువ చేసినా వృధాగా పోయిద్ది కదా! అందుకు తన వరకి సరిపోయినట్టయితే చేశాను. తర్వాతేమో చేపలు ఇలా మ్యాగ్నేట్ చేశాను కదా! సో, అందులో కొంచెం పెద్ద పెద్ద ముక్కలన్నీ కూడా తీసి గిన్నెలో అయితే ఏసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. రేపు ఉదయం పులుసు పెడదాంలే అని. రేపు ఉదయం వండానంటే మళ్ళీ అంటే రేపంతటి కూడా కూరకైతే అలా సరిపోతుందనమాట. ఇంకో కూర వండకుండా. ఇప్పటికైతే క్యాబేజీ కూర ఉంది కాబట్టి అలానే కొంచెం వెదర్ కూడా చల్లగా ఉందనమాట బయట. అందుకని కొన్ని చేపలైతే ఇలా ఫ్రై అయితే చేశాను. నాకు చేపలు కూర వండేదానికంటే ఇలా ఫ్రై చేసుకొని తింటేనే బాగా నచ్చిద్ది. నేనే కాదు పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. ఇంతలో సడెన్‌గా ఏమో గ్యాస్ అయిపోయిందనమాట. ఒకవైపు రైసు, ఇంకో వైపేమో చేపలేపుతున్నాను. సడెన్‌గా గ్యాస్ అయిపోయేసరికి ఫస్ట్ రైస్ అయితే పెట్టాను. రైస్ ఉడికిపోయిన తర్వాత ఈ చేపలైతే పెట్టాననమాట. ఒకప్పుడు ఇలా గ్యాస్ అయిపోయిందంటే మాత్రం ఇంకా ఏ చీకటైనా సరే తాతయ్య వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్ళేదాన్ని. కానీ చిన్న గ్యాస్ ఉండేసరికి కొంచెం ఏదో తెలియని ధైర్యం వచ్చేసిందనమాట. వెంటనే ఆ గ్యాస్ అయిపోయేసరికి దీని మీద పెట్టేశాను. నిజంగా చాలా ఉపయోగపడుతుంది. పెద్ద గ్యాసు ఇంకో 4 రోజులు విడిపించకపోయినా పర్వాలేదు. ఇంకా దీని మీదే చక్కగా వండేసుకోవచ్చు. నే అంటే కొనేటప్పుడు ఎందుకా అనిపించింది గానీ, ఇప్పుడు మాత్రం ఇలాంటప్పుడే కొంచెం దీని విలువ అయితే తెలుస్తుంది. చేపలైతే ఇంకా ఫ్రై అయినప్పటినే ముందు పిల్లలకైతే అన్నం పెట్టేసి వాళ్ళకైతే చేపలిచ్చాను. అంటే ఫస్ట్ అన్నం అయితే పెట్టేసి తర్వాత వెనక నుంచి ఒక ప్లేట్‌లో ఈ చేపలేసి ఇచ్చాననమాట. కూర్చొని ఇంకిద్దరు తినేశారు. ఇంకేమీ కాదు. అన్నంతో పాటు ఈ చేపలు పెట్టానంటే అన్నం వదిలేసి చేపలు మాత్రమే తింటారు. అందుకనే ముందు అన్నం తినేసిన తర్వాతే ఈ చేపలిస్తాననైతే చెప్తాను. ఇంక సరే అంటారనమాట. పిల్లలేమో టీవీ చూసుకుంటున్నారు. నేనేమో ఫ్రెష్ అయిపోయి పిల్లలకి నిద్రపోవటానికి పక్కేద్దామనైతే బెడ్‌రూమ్‌లోకొచ్చేసరికి ఇంకే ఇంతలో మా తాతయ్య వాళ్ళేమో ఈ మధ్య దిండేమో లేదు. ఒక దిండు కుట్టియమ్మనైతే అన్నారనమాట. అది గుర్తొచ్చి ఇంకా ఎలానో కొంచెం ఖాళీగా ఉన్నాను కదని చెప్పి ఈ మధ్య మిషన్ కుట్టిన వేస్ట్ క్లాత్స్ అన్నీ ఉంటాయి కదా! వాటితోటైతే ఒక దిండయితే చేశాననమాట. గలేబులయితే ఇంట్లోనే స్టిచ్ చేసి ఉన్నాయనమాట. అంటే ఒకసారి ఎన్నైతాయో అన్నయితే నేను స్టిచ్ చేసి పెట్టుకుంటాను. ఇంకా మా తాతయ్య వాళ్ళు, పెద్దమ్మ గాని ఎవరైనా మా వోళ్ళు దిండు పాచు ఇలా దిండ్లు కుట్టమన్నప్పుడు ఇంకా అప్పటికప్పుడు వేస్ట్ క్లాత్స్ అన్నీ పెట్టి ఇలా అయితే చేసి ఇచ్చేస్తాననమాట. అప్పటికప్పుడు స్టిచ్ చేయాలన్నా సరే కొంచెం చిరాకొచ్చిద్ది. సో, అందుకు ఇలా అయితే చేస్తాననమాట. సో, ఇంకా దిండయితే రెడీ అయిపోయింది. ఒకప్పుడు ఈ దిండు కుట్టాలంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మిషన్ నేర్చుకోకముందనమాట సూది పెట్టి కుట్టేదాన్ననమాట. కానీ ఇప్పుడు మిషన్ నేర్చుకున్నాను కాబట్టి అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ చూడండి. నిజంగా కొన్నిసార్లు మనకేంటంటే మన దగ్గర లేనప్పుడు ఎలా అయినా సరే మనకి ఉన్న వాటితోనే సర్దుకుపోవాలి. అలా ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది. ఏదేమైనా సరే సర్దుకుపోవాలి అలానే అర్థం చేసుకోవాలి. ఈ 2 ఉంటే మాత్రం ఎలాంటి లైఫ్ అయినా సరే హ్యాపీగా ఉండిద్ది. సో, ఇదండి మన వీడియో ఇవాల్టికి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కాయలు అంటే ఈ చెట్టొచ్చేమో మన దొండ చెట్ల పక్కననమాట తాతయ్య నాటారు. మంచిగా 2 కాయలైతే వచ్చినాయి. పైన 2 పిందెలు కూడా ఉన్నాయి కదా! అవి కూడా వచ్చినంత వరకు ఉంచి మొన్ననే 4 కాయలైతే కోసారు. గుత్తొంకాయ కదా టేస్టీగా ఉందనమాట. సో, ఇంతేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.